ద్రోణి, గాలి, అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో ఇవాళ రేపు మేఘావృతమైన ఆకాశంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందన్న ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్న ఈ పరిస్థితులు గల కారణాలను వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకున్నాం. ఈ అకాల వర్షాల గల కారణాలు ఏంటంటారు? నిన్న రాత్రి నుంచి కూడా ఒక ద్రోణితో పాటు ఒక గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి, వీటికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనేవి రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు కూడా కొనసాగినటువంటి ద్రోణులు కానీ గాలిలో అనిశ్చితి అనేది కొంచెం స్వల్పంగా బలహీనపడినప్పటికీ కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ ఇంకొక ద్రోణితో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి, వీటితో పాటు ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్ర సరిహద్దులో కొనసాగడం వల్ల ఉత్తర ప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర, అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా రాష్ట్రం వైపు కొనసాగడం వల్ల ప్రస్తుతం ఇవి సుమారు సముద్ర మట్టానికి 900 మీటర్లు కొనసాగడం వల్ల ఈ రోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరిక లాంటి జారీ చేశారా? ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, కామారెడ్డితో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తుంది. సో వీటి దృష్ట్యా మనం ఈ రోజు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో సుమారు ఇందాక చెప్పినట్లు సూచించినటువంటి 8 జిల్లాల్లో కూడా వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ గాలి తీవ్రత కనుక చూసుకున్నట్లయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? నిన్న కూడా మనకి చూసుకున్నట్లయితే సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నగర శివార్లు ఎక్కువగా పడ్డాయి. కొమరంభీంలో చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా మేడ్చల్లో కూడా చూసుకున్నట్లయితే మంచిర్యాల్లో 4 సెంటీమీటర్లు. సో ఇట్లా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కొనసాగాయి. ఈ రోజు కూడా సిటీలో తేలికపాటి వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు? ఈ రోజు ఆదిలాబాద్ లో సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఇంకా మెదక్ లో కూడా 39 డిగ్రీలు, నిజామాబాద్ లో 39 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. ఇంకా హైదరాబాద్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలితే నిన్న స్వల్పంగా ఉష్ణ తీవ్రత తగ్గిందనే చెప్పాలి. నిన్న స్థానికంగా ఏర్పడినటువంటి కుములోనింబస్ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా వీటి వల్ల కూడా కొంచెం ఉష్ణ తీవ్రత తగ్గినప్పటికీ కూడా రానున్న 5 రోజులు కూడా రాష్ట్రం అంతటా కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత గణాంకాలు నమోదవుతాయని అంచనా వేయడం జరుగుతుంది. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా, తర్వాత రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈ యొక్క వేసవిలో మనకి మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో భూ ఉపరితలం వేడి వాతావరణం వల్ల స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా దీనికి తోడై మనకి కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈ యొక్క సీజన్లో చూసే సర్వసాధారణమైనటువంటి వాతావరణ సూచికలు అనే చెప్పాలి. సో రానున్న 5 రోజులు కూడా ఇటు తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసి మనకి ఈదురుగాలుల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వేళలో ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తున్నప్పటికీ రాత్రి సమయంలో చూసుకున్నట్లయితే ఉక్కపోత వాతావరణం ఎక్కువ ఉంటుంది ఎందుకంటారు? గత 2 రోజులుగా కూడా వీస్తున్నటువంటి గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రివైల్ అవుతున్నటువంటి సెమినాటిక్ కండిషన్స్ కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇటు సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు కానీ వీటితో అనుసంధానంగా ఉన్నటువంటి గాల్లో అనిశ్చితి, వీటికి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండిటితో పాటు మనకి ఉపరితల చక్రవాకం కూడా కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి వీచేటువంటి గాలి కూడా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే నైరుతి గాలి కాస్త దక్షిణం వైపు తిరిగి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే వాయువ్య దిశ గాలి కూడా మనం చూడొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఒక విధంగా సాయంత్రం సమయంలో వేడిం వాతావరణంతో పాటు కుములోనింబస్ మేఘాలు అనే పుట్టుకు రావడం, వాటి వల్ల తేలికపాటి వర్ష సూచన కూడా అక్కడక్కడ నమోదైన గణాంకాలు చూడొచ్చు. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. ద్రోణితో పాటు గాలి అనిశ్చితి వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న ధర్మరాజు గారు ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్ తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.